వైజాగ్లో సముద్రపు వేటకు వెళ్లిన మత్స్యకారుల భద్రతపైన మళ్లీ ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేట సాగించడమే తమకు తెలుసని, కానీ తరచూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండడం కలిచివేస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. ఇటీవల సముద్రంలో బోటు గల్లంతిన ఘటన స్థానిక మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంపైన మత్స్యకారుల భద్రతపైన విశాఖపట్నం డాల్ఫిన్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గంగపుత్రుల కన్నీటి వెతలకు అంతే లేకుండా పోతుంది. ఏదైతే ఇటీవల విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యవేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారులు బోటుతో సహా గల్లంతైన పరిస్థితి. అయితే బోట్ ఆపరేటర్ అయినటువంటి కర్రీ చిన్న సురక్షితంగా ప్రాణాలతో బయటపడితే మిగతా 6 కూడా గల్లంతైన పరిస్థితి. ప్రభుత్వం ఎవరైతే గల్లంతైనటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడాను 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించి ఇవ్వడం కూడా జరిగింది. అయితే గల్లంతైన వారు మృతి చెందారా లేదా అనేది ఇంకా కమిటీ కూడా నిర్ధారించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో దీంతో విశాఖపట్నం డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు. కొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో 6 మత్స్యకారులు గల్లంతైన పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు యథాతథంగా మళ్ళీ వేటకి కొనసాగించే పరిస్థితి ఉంది. అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటన మీకు తెలిసినందుకు ఇది మానవ తప్పిదమా లేదంటే ప్రకృతి వైపరీత్యం జరిగిందంటారా? 3 రోజుల క్రితం జరిగే యాక్సిడెంట్ బోటు వస్తుండగా మునిగిపోయిన కారణంగా మొత్తం 7 వెళ్ళారండి. ఆ 7లోనూ 6 చనిపోయారు. ఒక్క మనిషి షిప్కి దొరికితే సైనా షిప్కి వాళ్ళు క్యాచ్ చేసి ఆ బోటు ఆ అబ్బాయిని ఒడ్డుకు చేర్చారు. అయితే ఇప్పుడు మత్స్యకారుల పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం కనుసవుతుంటే ఎవరెవరు చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఏమో ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా స్పందించడం చాలా లేటుగా స్పందిస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఏ రాయితీలు ఇవ్వట్లేదు, ఇచ్చే ఫలితం కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. దానివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడి చాలా బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మత్స్యకారులు జీవనోపాధి ఏంటంటే గంగ మీద ఆధారపడి ఉంటారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు దినదినగండంగా ఉండి లోపలికి వెళ్ళి బయటకు వస్తే మన మనిషి అనుకుంటాం, కానీ లోపల ఏం జరిగినా సరే తికానా లేకుండా పోతారు. ఎందుకంటే బాడీలు కూడా బయటకు రావు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాస్త ఆదుకుంటే వాళ్ళు చాలా ముందుగా మీ పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం పేరు చెప్పుకొని వాళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఇలాగ ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతుందండి. ఈరోజు మళ్ళీ గాలి వాతావరణం తగ్గింది కనుక మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతాం. మొన్న గాలికి అందరూ వచ్చేసారు, ఈ మత్స్యకారులందరూ వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నారు. మళ్ళీ వెనకాల మళ్ళీ ఏం తుఫాను వస్తే మళ్ళీ వెనక్కి వస్తారు. ఇలాగే నష్టపరిహారాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళకి వచ్చేది 3 లక్షలు ఖర్చు పెట్టినంత దానిలో 2 లక్షలు కూడా రావట్లేదు. ఎందుకంటే తుఫాన్లు ఎక్కువ వల్ల తిరిగి వచ్చేయడం వల్ల ప్రాబ్లం ఇలాగ వస్తుంది. ఇటీవల జరిగినటువంటి మత్స్యకారులు గల్లంతు విషయం పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది మీకు? అయినా సరే ఇదే జీవనోపాధి వాళ్ళకి ఎలా అంటారు? దీనివల్ల ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదండి. సీలో ఉండి వాళ్ళు ఏటకాన్ని చేసుకుంటుంటారు. ఈలోపు సడన్గా ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఏదైనా జరిగినా వాళ్ళు ముందు రావడానికి చూసుకుంటారు. ఈలోపు ఈ గల్లంత జరిగింది. అది ఏ రకంగా జరిగిందా అనేది పూర్తిగా మ్యాక్సిమం సైక్లోన్ వల్ల జరిగిందనేసి అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడి మొత్తం అందరూ ఇలాగే. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్గ్రేషియా సరిపోదని నా ఉద్దేశం. వాళ్ళకి పెంచితే బాగుంటుంది అనేది, వాళ్ళ కుటుంబాల జీవనోపాధి అన్నీ బాగుంటాయి అనేది, రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ బయటకు రాగలరని నా ఇది అనమాట. అది ఇంకో విషయం ఏదైతే 4 రోజుల పాటు నేవీ కానీ మెరైన్ కానీ కోస్ట్ గార్డ్ కానీ విస్తృతంగా గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నా సరే జాడ తెలుసుకోలేకపోవడం, మత్స్యకారులు గల్లంతైన వ్యక్తులు కానీ కనీసం ఆ బోటును కూడా ఎక్కడ గుర్తించలేని పరిస్థితి ఉంది. ఏంటి కారణం? ఎక్కడ వైఫల్యం ఎక్కడ జరిగి ఉండొచ్చు అనుకుంటాను. సరే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేశాను చూపించాం అనేది అంటే ఎంతవరకు నిజం అనేది మామూలుగా ఈ పబ్లిక్కి తెలియదు. అది సీలో జరిగింది, దాని గురించి ప్రూఫ్స్ కానీ ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటంటే మేము గాలించాము చేపెట్టాము అని గవర్నమెంట్ ద్వారా చెప్పాలి. అది స్టేట్ అవనివ్వండి, సెంట్రల్ అవనివ్వండి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది అది ఎవరికి తెలియదు. చేశారనేసి వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేశారనేసి వీళ్ళు కొంత అనుకుంటారు. అది ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది అది ఎవరికి తెలియదు అండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రేపు పొద్దున మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కళాశీలు కావచ్చు, లేదంటే వేటకు వెళ్ళినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎలాంటి ఇంకా సేఫ్టీ, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా సేఫ్టీ ప్రికాషన్స్ గవర్నమెంట్ కొంత పాస్ చేయాలండి. అలాగే ఇక్కడ లోకల్ ఉన్న ఆఫీసెస్ ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వెళితే అది కళాశీలది ఇది అవుతుంది. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వాళ్ళ జీవనోపాధి కంపల్సరీగా వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఏదో అనేది వాళ్ళకి దారి చూపించాలి. అది మ్యాక్సిమం గవర్నమెంటే చేయాలి. ఇటీవల జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా సైక్లోన్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. త్వరలోనే వచ్చేస్తామని చెప్పినటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా సైక్లోన్ వల్లే ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఏదేమైనప్పటికీ కూడాను ఎన్ని ఉపద్రవాలు అవాంతరాలు ఎదురైనా సరే ప్రాణాలను పణంగా పెట్టి సముద్రానికి ఎదురీతూ తమ బతుకుబడిని మత్స్యకారులు సాగిస్తారని చెప్పి ఇటువంటి ఎవరైతే డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్ వైజాగ్.